మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. రైల్వేలో మనకు మొత్తం 22,195 ఉద్యోగాలకు గ్రూప్ డి ఉద్యోగాలు ఇవి రైల్వేలో మనకు. ఈ గ్రూప్ డి ఉద్యోగాలకైతే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ 10th క్లాస్ తోటి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందడానికి ఒక మంచి అవకాశంగా విద్యార్థులు దీన్ని అయితే వినియోగించుకోవచ్చు. మరొకసారి నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవుతుండండి. దేశవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి రైల్వే జోన్స్లో మొత్తము గ్రూప్ డి పోస్టుల భర్తీ కోసము ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే 16 రైల్వే జోన్ల పరిధిలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్. దీనికి 10వ తరగతి అయినా ఉండాలి, లేదంటే ఐటీఐ ఉన్నా కూడా ఓకే. పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జనవరి 31న అప్లికేషన్ డేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఎప్పటిదాకా ఇచ్చిందంటే మార్చి 2 వరకు అయితే దీని లాస్ట్ డేట్ ఉంది. మీరు గుర్తుంచుకోండి, చివరి తేదీ మార్చి 2 అప్లై చేసుకోవడానికి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. టోటల్ పోస్టులు 22,195. దాంట్లో మనకు దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. అసిస్టెంట్ బ్రిడ్జ్ 1, అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్ 22, అసిస్టెంట్ ఆపరేషన్స్ 10, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ 20, అసిస్టెంట్ పీవే 39, ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 653, అసిస్టెంట్ ఎస్ఐన్టీలో 75, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్లో 29, పాయింట్స్మెన్ బిలో 128, అసిస్టెంట్ టీఆర్డీలో 35. ఇవి మనకు ఈ సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి పోస్టులు. ఎలిజిబిలిటీ ఇందాక చెప్పిన 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఐటీఐ ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు మీకు, ఐటీఐ ఉంటేనే ఎలిజిబుల్ అన్నాడు. మళ్ళీ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉంటే వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళు, బీటెక్ డిప్లొమా ఉన్న వాళ్ళు అయితే అర్హులు కారని ఇచ్చిండు. ఐటీఐ మాత్రం కంపల్సరీ అన్నాడు, అది గుర్తుంచుకోండి. 10th క్లాస్ ఉన్నా ఓకే, ఈ రెండిట్లు ఏదున్నా ఓకే. వయోపరిమితి 18 ఇయర్స్ అన్నాడు. మినిమం ఏజ్ 18 ఇయర్స్, లాస్ట్ అంటే గరిష్ట వయోపరిమితి 33 ఏళ్ళు. మళ్ళీ మీకు ఓబీసీలకు 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది, అంటే 36 వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలో అయితే 5 ఇయర్స్ ఉంది, 38 వరకు రాసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మాజీ సైనికులకి 3 ఏళ్ల వయోపరిమితి ఇచ్చిండు. అప్లికేషన్ తెలిసి ఆన్లైనే, లాస్ట్ అంటే స్టార్ట్ అయింది ఆల్రెడీ జనవరి 31కి. ఫీజు వచ్చేసి మనకి జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళకేమో 500 ఉంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, మహిళలు, మైనారిటీలు, ఈబీసీలకు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ డేట్ చెప్పిన మార్చి 2. ఆ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది ఒకటి, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఇక్కడ ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. వెబ్సైట్ అడ్రస్ చూడండి, www.rrbapply.gov.in ద్వారా మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క మార్కు, అంటే 100 మార్క్స్కి మీకు టెస్ట్ అనేది ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇచ్చిండు. ప్రశ్నాపత్రం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకా 13 స్థానిక భాషలలో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం కూడా ఏం లేదు. తెలుగు మీడియం విద్యార్థులు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్కి ఎన్నో ఇచ్చిండు ఇక్కడ. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు. ఇది కూడా మీరు అట్మోస్ట్ అంటే 8th క్లాస్ వరకు అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. కొన్ని చాప్టర్స్ మీరు 10thలో ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 30 మార్క్స్ ఇక్కడ. ఇది కూడా మీకు రీజనింగ్ అనేది కొంచెం ఈజీ పార్ట్నే, అంటే మ్యాథ్స్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్కులు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ చాలా వీడియోస్ అయితే నేను మరి ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ఇచ్చాను, మన ఛానల్లో ఉంటే ఒకసారి చూసుకోండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 అయితే మీకు మైనస్ అయిపోతుంది. కాబట్టి గెస్సింగ్ అనేది పనికిరాదు ఇక్కడ. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టిండి ఇక్కడ. అన్రిజర్వ్ అంటే ఓసీ కానివ్వండి, ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ 40% మార్కులు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టిండు. ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు 30% కంపల్సరీ రావాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 2 మార్క్స్ తగ్గింపు ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ.
సో ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మొత్తం మీద మనకు ఒక మంచి అవకాశం అండి. 22,000 పోస్టులని గ్రూప్ డి పోస్టుల భర్తీని మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయబోతున్నారు. 10th క్లాస్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఒక ఉద్యోగం సంపాదించాలి అనేది మీ ఆశయం అయితే తప్పకుండా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. తర్వాత ప్రమోషన్ ద్వారా మీకున్న క్వాలిఫికేషన్స్ బట్టి ఒక మంచి పొజిషన్కి అయితే రైల్వేలో వెళ్ళవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్ అయితే నాకు తెలియజేయండి.